నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నాడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి పాలకులు నిర్వీర్యం చేయడం దుర్మార్గం. వాపోయిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు. వేసవి తాపానికి దాహార్తికి లోనవుతున్న నగర వాసులు. చల్లని నీటిని అందించి ఉపశమనం కలిగిస్తున్న చలివేంద్రాలు. దక్షిణ కోస్టల్ జోన్ పేరును విశాఖ రైల్వే జోన్ గా మార్చాలి. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్. విజయనగరంలోని 50వ డివిజన్ వైఎస్ఆర్ నగరంలో వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి పండుగ జాతర అత్యంత ఘనంగా జరిగింది. ఈ జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులను భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ కోళ్లు, మేకలను అమ్మవారికి సమర్పించారు. మహిళా భక్తులు పసుపు, కుంకుమలు, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించగా మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఘటాల ఊరేగింపు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వచ్చే నెలలో నూతన ఆలయ ప్రారంభోత్సవం ఉన్న దృష్ట్యా ఈ ఏడాది ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు, విద్యుత్ అలంకరణలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తోనంగి జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఆలయ నిర్మాణ పనులపైన దృష్టి సాధించామని, వచ్చే నెలలో ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత ఇకపై ప్రతి ఏటా సత్యమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. శ్రీ 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 సత్యమ్మ తల్లి 14వ జాతర మహోత్సవంలో నిన్నటి నుంచి మొదలయ్యాయి. అమ్మవారి జాతరలో అమ్మవారికి పసుపు కుంకుమలు చెల్లించుకొని, మొక్కుబళ్ళు చెల్లించుకొని వైఎస్ఆర్ నగర్ ప్రజలే కాకుండా అలాగే మన పట్టణం విజయనగరం పట్టణం నలుమూల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందుతున్నారు. అలాగే అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతున్నది. ఆలయ నిర్మాణం వచ్చే నెల జూను 23, 24, 25 తారీఖుల్లో నూతన ఆలయం ప్రారంభోత్సవం జరుగును. ఈ యొక్క ఆలయ నిర్మాణం కొరకు దాతలు ఎవరైనా వస్తు రూపాన్ని కానీ ధన రూపాన్ని కానీ అమ్మవారికి విరాళాలు చెల్లించుకొని కమిటీ వారి దగ్గర తగు రసీదు పొందాలని కోరుతూ విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం అయినాడ జంక్షన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపించింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఎస్ఐ సన్యాసి నాయుడు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి విజయనగరం వైపు వస్తున్న డీసీఎం మినీ లారీ అయినాడ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై అకస్మాత్తుగా చింతలవలస గ్రామం వైపు రైట్ టర్న్ తీసుకుంది. అదే సమయంలో విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ఉన్న 2 యువకులు రోడ్డుపై పడిపోగా తీవ్రంగా గాయపడ్డారు. గాయాలతో రోడ్డుపై పడి ఉన్న యువకులలో ఒకరిని స్విఫ్ట్ కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ అదుపు కోల్పోయి గాయపడిన యువకుడిని సుమారు 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడిని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతలపై బాక్సింగ్ శిక్షకులు ఈశ్వరరావు ఆదివారం రాజు మైదానంలో ప్రత్యేక అవగాహన కల్పించారు. పిల్లలను కేవలం చదువు, సంపాదన కోసమే యాంత్రిక జీవనానికి అలవాటు చేయవద్దని, అది వారిని శారీరక శ్రమకు దూరం చేసి చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, గుండెపోటు వంటి వ్యాధుల బారిన పడేలా చేస్తుందని తల్లిదండ్రులకు వివరించారు. చదువుతో పాటు ఆటలకు ప్రాధాన్యం ఇస్తే క్రీడా కోటా ద్వారా రూపాయి ఖర్చు లేకుండా ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లతో పాటు ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని అవగాహన కల్పించారు. బాక్సింగ్ అనేది కొట్టుకోవడం కాదని, అది ఒక ఆత్మరక్షణ క్రీడ అని, పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దిక్సూచిలా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్లేయర్స్ అవుతారు, మీరు ఎంత స్పోర్ట్స్ చేస్తారు అంత స్టడీ కూడా చదువుతారు. చదవకపోయినా కొందరే ఉంటారు. మనం అనుకుంటాం అమ్మో స్పోర్ట్స్ పంపిస్తే పాడైపోద్దాం చదువు అని. స్పోర్ట్స్ ఎంత చేస్తే మైండ్ అంత ఫ్రీగా ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది చేయడానికి. ఇది ఎవరు తెలియడం లేదు మన పేరెంట్స్ అందరికీ. మీరు బాగా దయచేసి మాకు తెలియలేదు.
ఇప్పుడు కూడా మేము సంతోషం అవుతున్నాం ఈ మీటింగ్ వచ్చినందుకు. అప్పుడప్పుడు నాకు చూపించండి, మా పిల్లలతో ఆడించండి, మాకు కూడా సరదా అనిపిస్తుంది. మీరు అక్కడ తీసుకెళ్ళి ఆడింది వేరే, ఇక్కడ ఆడింది వేరే, అది రకంగా మేము చెప్పవచ్చు. పైకి గవర్నమెంట్ తరఫున రావాల్సిన మీరే దగ్గర చేయిస్తాను అంటారు కాబట్టి ఆ సరదా మీద మరీ కూడా పండుగ మా దగ్గర ఇది 2015 నాకు జాబ్ వచ్చిన తర్వాత మన బంగారాజు సార్ మన వెంకటరాజు గారే అసలు విజయనగరం పూల్బాగ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఖోఖో సాధన చేస్తున్న క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. క్రీడలలో రాణించే విద్యార్థులకు శారీరక దృఢత్వం ఎంతో అవసరమని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ రఘురామరాజు క్రీడాకారులకు పప్పు ఉండలు, పెసలు, శనగలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ సత్యప్రసాద్తో పాటు పలువురు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. నిత్యం మైదానంలో శ్రమిస్తున్న విద్యార్థులకు ప్రోటీన్లు అధికంగా ఉండే ఈ ఆహారం ఎంతగానో మేలు చేస్తుందని, వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పాఠశాల యాజమాన్యం క్రీడాకారుల పట్ల చూపిస్తున్న ఈ ప్రత్యేక శ్రద్ధ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ గేమ్లకే పరిమితమైన తరుణంలో పల్లెటూరు వీధులలో మళ్లీ పాత జ్ఞాపకాలు ప్రాణం పోసుకుంటున్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ప్రాచుర్యం పొందిన గోలీలాట నేడు మళ్లీ చిన్నారుల మధ్య సందడి నింపుతోంది. తాజాగా గ్రామాలలో వీధులలో పిల్లలంతా గుంపులుగా చేరి నేలపై గురి చూసి గోలీలను కొడుతూ ఆటపాటలలో మునిగిపోతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా మట్టిలో కలిసి ఆడుతున్న ఈ దృశ్యాలు పెద్దవారికి చిన్ననాటి రోజులను గుర్తు చేస్తున్నాయి. కంప్యూటర్ స్క్రీన్ల ముందు గంటల తరబడి గడిపే కన్నా ఇలా తోటి పిల్లలతో కలిసి ఆరు బయట ఆడుకోవడం వల్ల చిన్నారులలో ఏకాగ్రత పెరగడమే కాకుండా శారీరక ఉల్లాసం కలుగుతోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరుగున పడిపోతున్న ఇటువంటి దేశీ ఆటలు మళ్లీ వెలుగులోనికి రావడం మన సంస్కృతికి, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో న్యాయాధికారుల నివాస సముదాయాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు, జస్టిస్ చీకటి మానవేంద్రరాయ్ ఈరోజు ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నూతనంగా నిర్మించనున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్కు వారి భూమి పూజ నిర్వహించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. జిల్లా యంత్రాంగం, న్యాయశాఖ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. నవ్యాంధ్ర భద్రాద్రిగా వెలుగొందుతున్న పుణ్యక్షేత్రం రామతీర్థంలో అభయాంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుతో ఆధ్యాత్మిక శోభ మరింత పెరిగింది. క్షేత్ర ప్రవేశ మార్గంలోని కొండ మలుపు వద్ద ఆదివారం క్రేన్ సహాయంతో స్వామివారి విగ్రహాన్ని పటిష్టమైన పిల్లర్పై ఏర్పాటు చేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. రాజమండ్రి నుంచి వచ్చిన ఈ సుందర విగ్రహం 13.5 అడుగుల ఎత్తు, 2 టన్నుల బరువుతో భక్తులను కనువిందు చేస్తుంది. సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి ఈ విగ్రహాన్ని సమకూర్చగా రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతి ప్రసాద్ ఆధ్వర్యంలో 80,000 రూపాయల వ్యయంతో వేదికను నిర్మించారు. ప్రస్తుతానికి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్షేత్రంలో జూన్ మాసంలో అత్యంత వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా స్వామీజీ వెల్లడించారు. తిరుపతిరావు, పైడరాజు, ఎల్లంకి శ్రీహరి, అప్పారావు పాల్గొని స్వామివారి సేవలో భాగస్వాములయ్యారు. మాల మహానాడు వ్యవస్థాపకులు పివి రావు 68వ జయంతి వేడుకలను నగరంలోని జొన్నగుడి ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోగిసా రామకృష్ణ మాట్లాడుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల కోసం దివంగత పివి రావు ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. పివి రావు ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు. పివి రావు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. మాలల ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందక గోపి తదితరులు పాల్గొన్నారు. మీ యొక్క ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఎస్సీల్లో రిజర్వేషన్లు వర్గీకరించి ముఖ్యంగా మాలలు సామాజిక, ధార్మిక, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి మరి రంగాల్లో పైకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ తీసేయాలని చెప్పి గత 30 సంవత్సరాలుగా ఈ యొక్క రాజకీయ పార్టీలను ఏకమై అవతల పక్క మాదిగ రిజర్వేషన్ పోరాటి ఒత్తిడికి తలొగ్గి మాలలకి, రెల్లులకి కూడా ఈ రిజర్వేషన్ తీసేయాలని చెప్పి వాళ్ళు పోరాటం చేయగా తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఆయన స్వర్గీయ పివి రావు గారు ఈ యొక్క మాలమానవుల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మరి గట్టిగా బలోపేతం చేశారు. ఆయన చేసిన పోరాటాన్ని మానవ హక్కుల కోసం
తన జీవితాన్ని కూడా ఆయన బలి చేసుకొని ఈ ఉద్యమంలోనే ఆయన చనిపోయారు. ఆయన స్ఫూర్తి ఇప్పుడున్న యూత్కి అంతా తెలియాలని చెప్పి ఇక్కడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. నగరంలోని యేసు ప్రేమాలయంలో మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యేసు ప్రేమాలయం సువర్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మాతృత్వ విలువలను ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు. ఈ సందర్భంగా సువర్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. ప్రపంచంలో అన్నిటికంటే తల్లి ప్రేమ ఎంతో గొప్పదని అన్నారు. కార్యక్రమంలో ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ స్వరూప్, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. దేవుడు ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క రకంగా వాడుకున్నారు. ఒక్కొక్క పరిస్థితిలో నుండి వాళ్ళని నిలబెట్టారు. అంటే దేవుడు తల్లి ప్రక్కన కూడా ఉండి మాట్లాడతారు అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయండి. దేవుడే చెప్పాడు, తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నారు. మరి తల్లి లేని వారంటూ ఎవరు ఉండరు ఈ లోకంలో. మరి తల్లి అన్నది చాలా ముఖ్యము. మరి అటువంటి మదర్స్ డేని ఈ విధంగా మా సంఘం తరఫున జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికిను మా ఆత్మీయ తల్లిదండ్రులైనా మరి అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తూ మరి మా సంఘంలో ఉన్న తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలుస్తూ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. పదం ఎంతో కమనీయమైనది. తల్లి లేని వారు ఎవరు ఉండరు ఈ భూ ప్రపంచంలో. అయితే తల్లి ఒక బిడ్డను కనేటప్పుడు కానీ లేకపోతే పెంచేటప్పుడు కానీ ప్రయోజకులను చేయాలని ఆశపడుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను ఒకరి తల్లి ఒకరిని ఆదరించినంతకన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభువారు అంటున్నారు. ఈ లోకపు తల్లులు చనిపోతారు కొంతకాలానికి, కానీ యేసు ప్రభువారు అయితే నిత్యము తల్లిగా ఉంటానని ఆయన వాగ్దానం చేశారు. మదర్స్ డేని ఇంతగా జ్ఞాపకం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మదర్ అంటే ఎంతో ధన్యకరమైన జీవితము. ఆ యొక్క జీవితాన్ని తల్లి తన బిడ్డని ఎలాగ పెంచాలి, ఎలాగ బాగు చేయాలి, ఎలాగ ప్రయోజకులు చేయాలి, ఎలాగ దైవభక్తిలో పెంచాలి అని ఎంత తాపత్రయపడుతూనే ఉంటుంది. అనేకమైనటువంటి దైవ కార్యాలకి ఎన్ని విషయాల్లో తను ఎంతో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంది. అటువంటి మదర్స్ డేని మేమందరం గుర్తు చేసుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మా యొక్క సిరియా టీం ద్వారా మీ అందరికీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. కోడి కోత వినిపిస్తోంది. కాలనీవాసులు ఒక్కొక్కరుగా తలుపులు తీసి బయటికి వస్తున్న సమయం. అంతలోనే ఒక్కసారిగా బోట్ల శబ్దం. పోలీసుల హడావిడి మొదలైంది. ఒక్కసారి పోలీసులు చుట్టుముట్టేసరికి స్థానికులంతా స్టన్ అయిపోయారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 2వ పట్టణ సిఐటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు బాబామెట డబల్ కాలనీలో ఈ ఆకస్మిక కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. అనధికార వ్యక్తుల నివాసాలు, పత్రాలు లేని వాహనాల లక్ష్యంగా సుమారు 100 మంది సిబ్బందితో ప్రతి ఇంటిని జల్లెడ పెట్టారు. ఈ తనిఖీలలో సరియైన కాగితాలు లేని 80 మోటార్ సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఉండేందుకు ఈ మెరుపు దాడులు చేపట్టినట్లుగా పోలీసులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆ ఇంట్లో ఏమైనా సరే ఇల్లీగల్ థింగ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే వెహికల్స్ అవాండన్ వెహికల్స్ ఉన్నా, ఇవన్నీ కూడా ఈరోజు చెక్ చేయడం జరిగింది. చెక్ చేయడమే కాకుండా ఈ గాంజాకు సంబంధించిన దీని ప్రకారం అవేర్నెస్ కోసం విలేజర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సుమారు ఈరోజు సెర్చెస్ దీంట్లో సుమారుగా 80 వెహికల్స్ ఏవైతే దానికి రికార్డ్స్ లేని వెహికల్స్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రజెంట్ ఉన్న సినారియోలో ఈ గాంజా పైన కానీ, రోడ్ యాక్సిడెంట్ పైన కానీ, లేకపోతే క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్ విషయంలో కానీ, లేకపోతే ఇంకా మిగతా ఈ అదర్ అఫెన్సెస్ దీనికోసం ఈరోజు ఈ విలేజర్స్ అందరికి కూడాను ఈరోజు అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో బొంతు కొండపై అక్రమంగా 2 క్వారీలు అనుమతులు ఇచ్చారు. వీటిని తక్షణమే రద్దు చేసే వరకు పోరాడతామని ప్రజా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ముందుగా రెడ్డి శంకర్రావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అందరూ ఆమోదించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ కొండకరకం గ్రామంలో ఉన్న బొంతు కొండపై శివాలయం ఉందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దానిని టూరిజం అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. అలాగే గత ప్రభుత్వం ఇక్కడ పేదలకు కాలనీ కట్టేందుకు ఎకరా 35 లక్షలు
భూమి కొన్నదని, కానీ కూటమి ప్రభుత్వ నాయకులు క్వారీకి అనుమతులు ఇవ్వడం అంటే ఆ గ్రామ ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. గవర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది అప్పుడుండే పాలకులకు అందరికి కూడా దీన్ని పర్యాటక ప్రాంతంగా కూడా తీర్చిదిద్దుదాము. దీన్ని గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ తీసుకొచ్చి ఏదైతే కైలాసగిరి ఉందో అదే విధంగా ఇక్కడ కూడా తయారు చేద్దామని చెప్పి ఆ రోజులో చెప్పడం జరిగింది. మరి అందరికీ తెలుసు ప్రభుత్వాలు మారడం ఇవన్నీ కూడాను. అయితే ఈ క్వారీలకి సంబంధించి గ్రామం నుంచి కానీ గ్రామ ప్రజల నుంచి కానీ ఎటువంటి గ్రామ సభలు పెట్టకుండా, గ్రామ సభ తీర్మానాలు లేకుండా, గ్రామ ప్రజలకి తెలియజేయకుండా మరి ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారో, ఏ విధంగా అనుమతులు ఇచ్చారో, మరి రాజకీయ నాయకులు ఒత్తిడి వాళ్ళు ఇచ్చారో, లేదా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వలాభం కోసమో లేదంటే వాళ్ళ జోబు తడుపులు కోసమో మరి ఇవి మంజూరు చేశారో తెలియదు. కానీ వీటి వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎన్ని దృష్టిలో పెట్టుకోకుండా మరి క్వారీలు మంజూరు చేసి ఉన్నారు. విషయాల్లో ఈ జిల్లాలో అనేక చోట్ల వందల వేల ఎకరాలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఒక పరిశ్రమ పెట్టడం లేదు, ఎక్కడ కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. అభివృద్ధి పేరు మీద చెప్పేసి అభివృద్ధి అంటున్నారు, భూములు తీసుకుంటున్నారు. అభివృద్ధికి అవసరమైన ఉద్యోగాల కల్పన, ఫ్యాక్టరీలు పెట్టడం, నీటి వనరుల అభివృద్ధి, దీని మీద ఏమీ చేయకుండా మొత్తం జిల్లాలో మాకు అనుభవం కాబట్టి ఇక్కడ కూడా అదే అనుభవం వస్తుంది. ఇక్కడ కూడా కొండ తీసుకోవడం తప్ప అక్కడ ఉన్న ప్రజల కోసం ఈ పాలకులు ఆలోచించే పరిస్థితి ఉండదు. అందుకని కొండ తీయకుండా అడ్డుకుంటే ముందు దాన్ని ఆపితే తర్వాత మిగతావన్నీ ఆ కొండ మీద బతుకుతాం. మీరు కొత్తగా బతికివ్వక్కర్లేదు. ఆ కొండ దాని చుట్టుపక్కల వాతావరణం, ఆ వాతావరణంలో అక్కడ ఉన్న ప్రజలు బతుకుతారు కాబట్టి దానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఆ సిద్ధమైన పోరాటానికి సిపిఎం పార్టీ నగర కమిటీ అలాగే జిల్లా కమిటీ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. పార్వతీపురం జిల్లా కేంద్రంలో సుందర నారాయణమూర్తి నగరంలో గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సుమారు 2.5 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మేజరు తేజవతి స్వాధీనం చేసుకోవడం కోసం అధికారులపై ఒత్తిడి చేసి భూమిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని బాధితులు తెలిపారు. సర్వే నెంబర్ 619/1 ఉన్న 1.61 వ్యవసాయ భూమి హైకోర్టు డిక్లేర్ చేశారు. తాడి మహాలక్ష్మి, లేటు రంగారావు, రెడ్డి సీత, రెడ్డి రామారావు గారులకే పూర్తి హక్కు ఉందని హైకోర్టు డిక్లేర్ చేసినా కూడా అధికంగా ఒత్తిడి తెచ్చి ఆ భూమి లాక్కోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మీడియా ముందు బాధితులు వాపోయారు. మాకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయం చేయలేని ఎడల అదే భూమిలో పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడతామని మీడియా ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వడానికి దీన్ని వాళ్ళు ఆధీనంలోకి తెచ్చుకోవాలని మా మీద ఒత్తిడి తెచ్చారు. ఆ టైంలో మేము కోర్టులో కేసు వేసామండి. అది 2021 జాన్వరిలోనూ మాకు కోర్టు డిగ్రీ ఇచ్చింది, ఈ పొలం మీకే ఉండాలి, మీరే చేసుకోండి అని. తర్వాత ఏంచో మేము ఇప్పుడు దాకా మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జు తేజవతి మేడం కొంచెం ఆవిడ ప్రోద్బలంతో అధికారులు అందరూ కలిపి మా మీద ఒత్తిడి తెచ్చి మమ్మల్ని వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారండి. అలాగే నానా హింసలు పెడుతున్నారు. చాలా రోజుల నుంచి భరించాం. అది కూడా తట్టుకోలేక మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నామండి. మా దగ్గరే ఉంది. అయినా సరే 7వ తారీఖున స్టే ఆర్డర్ ఇచ్చారు. అయినా సరే రేపు సోమవారం భూమి పూజ చేయాలని వాళ్ళు మొత్తం దున్నుకొని పొలం విత్తనాలు జల్లడానికి రెడీగా ఉంచుకున్న పొలాన్ని కూడా నున్నగా సాగు చేసి మళ్ళీ లెవెల్ చేసేసి వాళ్ళు జెండాలు పాతుకోవడానికి భూమి పూజ చేయడానికి తెల్లవారు వచ్చి తవ్వడం గట్టి మొదలెట్టారండి. ఈ కోర్టును కూడా ధిక్కరించి మమ్మల్ని నాన్న హింసలు పెడుతున్నారు. మీ పెద్దలందరూ దయచేసి ఆవిడ్ని కొంచెం ఆపి మా భూమి మాకు ఇప్పించేలా మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేయండి ఏమనగా మాకు 70 సంవత్సరాల నుండి భూమి మా స్వాధీనంలో ఉంది. మేము పట్టాతో మేము పండించుకొని తిని ఉన్నోళ్ళమే, మేము నిరుపేదలమే. మాకు ఇప్పుడు తేజావతి మూలంగా మాకు ఈ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. మా భూమి మాకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్లు 2 సార్లు తెచ్చుకున్నాము. అయినా ఇక్కడికి వచ్చి చాలా అల్లర్లు పెడుతున్నారు. అందుమూలంగా మేము నిరుపేదలమే. మాకు మా పేరుని ఎక్కడ ఏ భూమి కానీ ఇల్లు వాటిలు కానీ ఏమీ లేవు. దీనికి మీరు సహకరించి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా మీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ముందూరు తేజావతి ఒత్తిడి డెవలప్మెంట్ ఇన్ఛార్జి తేజావతి గారు ఒత్తిడి మూలంగా అధికారులందరూ మాకు ఇబ్బందులు పెడుతున్నారు. దాని మూలంగా మా భూమికి చాలా అల్లర్లు కూడా పెడుతున్నారు. మా భూమే మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో బెలగాం చర్చి వీధిలో గల ఎస్ఎన్పి కాలనీలో తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రేపు సోమవారం ఉదయం 10:30 శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్వతీపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ శాశ్వత కార్యాలయం ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేయడానికి పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసిందని, ఆ మేరకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి తెలుగుదేశం సానుభూతి పరులకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ వచ్చి రేపటి కార్యక్రమాన్ని అద్భుతంగా ఒక మంచి వైపు తీసుకొచ్చే విధంగా, మాకు తెలిసి పార్వతీపురంలో ఒక కార్యాలయం పార్టీ వాళ్ళే కట్టడం అనేది మొదటి కల్చర్ ఇది. ఎందుకంటే ఇప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు ఎప్పుడైతే తన సొంత ఆలోచనని ప్రతి కార్యాలయం ప్రతి పార్లమెంట్ లో ఉండాలి, ప్రతి అసెంబ్లీలోని ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి ఇప్పటికే చాలా వరకు పార్లమెంట్ కార్యాలయాలు భూమి పూజలు అయిపోయినాయి, కన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అందులో భాగంగానే సెకండ్ ఫేజ్ లో పార్వతీపురంలో కూడా పెట్టాలని, అయితే అరకు పార్లమెంట్ అయినా కానీ పార్వతీపురంలోనే పెట్టాలని పార్టీ నిర్ణయించుకోవడం, ఇది ఒక మంచి శుభపరిమాణంగా తీసుకుంటూ రేపటి కార్యక్రమానికి మండల అధ్యక్షులతో పాటు రావడానికి కారణం ఏంటంటే, మండల అధ్యక్షులు కూడా వివిధ హోదాలు ఉన్న గ్రామ కమిటీలకి, మండల కమిటీలకి, అలాగే ప్రతి ఒక్కరు ఉన్న ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ప్రతి సమీకరణ చేయాలనుకుంటున్నాం, అలా సమీకరణలు చేయాలని ఆల్రెడీ మండల అధ్యక్షులకి, అలాగే కౌన్సిలర్స్ కి, అదే ఎక్స్ కౌన్సిలర్స్ కి, టౌన్ ప్రెసిడెంట్స్ కి, టౌన్ జనరల్ సెక్రటరీకి, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే పార్లమెంట్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపటికి కావాల్సినంత జన సమీకరణ, అలాగే ఒక పండగ వాతావరణం క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మొత్తం డిస్కషన్ జరిగింది. రేపు అద్భుతమైన కార్యక్రమానికి మీకు కూడా నా ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా ఈ సమావేశం ద్వారా మీకు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నెల 12వ తేదీ మంగళవారం నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిమ్స్ చర్చిలో జాతీయ దళిత క్రైస్తవ మహాసభ పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లుగా సంఘమిత్ర దళిత క్రైస్తవ మహాసభ కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ జాన్ వెల్లడించారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, ఆకివీడి ఘటనలు, లౌకిక రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న, ఆచరిస్తున్న, అభిమానిస్తున్న దళితులను అన్య మతస్థులుగా పరిగణిస్తూ వారిపై జరుగుతున్న రాజ్యాంగ దాడులపై చర్చించడం ఈ సదస్సు ఉద్దేశమని జాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రైస్తవులపైన, ముఖ్యంగా దళిత క్రైస్తవులపైన భౌతిక దాడులే కాకుండా మత స్వేచ్ఛను కాలరాస్తూ రాజ్యాంగబద్ధమైన కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడులు, కుట్రల వల్ల దళిత క్రైస్తవులలో ఆందోళన ముసురుకుంటున్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల్ని ఖండిస్తూ మతం మారితే పోదు, కులం తాలూకా బెనిఫిట్స్ తీయకూడదు, రాజ్యాంగ పరంగా ఎప్పుడైతే మనకు మతస్వేచ్ఛ వచ్చిందో ఏ మతం తీసుకున్నా ఆ మతం తాలూకా ఆచారాలు పాటిస్తున్నా కులం బెనిఫిట్స్ పోకూడదని భారత రాజ్యాంగంలో ఉంటుండగా రాష్ట్రపతి గారు నిర్వర్తింపజేయని విషయాన్ని ఇది కేవలం హిందూ మతానికే పరిమితమని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో తెలియపరిచారు. మరి ఒక కాసి హిందూ మతంకే పరిమితము అని అంటే భారతదేశం హిందూ మతమా? కాదు కదా. భారతదేశము లౌకిక రాజ్యము, భారతదేశంలో అన్ని మతాలు సమానము. మతం మారినంతలో కులం తాలూకా వివక్ష ఎలా పోతుంది? ఈ విషయాలు చర్చించడానికి 12వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకి ఒక పెద్ద జాతీయ దళిత క్రైస్తవ సదస్సు ఏర్పాటు చేసాం. విజయనగరం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. అరకు వ్యాలీ మండలంలో గత 2 వారాలుగా నెలకొన్న తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిసిసి డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమై గిరిజనుల కష్టాలను పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. మండలంలో సొంతంగా గ్యాస్ గోడౌన్ లేకపోవడంతో సుమారు 2000 మంది వినియోగదారులు నెలల తరబడి నిరీక్షిస్తున్నారని, గ్యాస్ అందక మహిళలు మళ్లీ కట్టెల పొయ్యిను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అరకులో గోడౌన్ ఏర్పాటు చేసి పెండింగ్ బుకింగ్స్ ను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గిరిజన మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తలజంగి సోమేశ్వరం, కిన్నంగి రామారావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మీలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 5 హెల్పర్ల ప్రమోషన్స్ కు నష్టం చేసే విధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత జీవో నెంబర్ 2 ప్రకారం జిల్లాలో ఉన్న హెల్పర్స్ కు ప్రమోషన్స్ ఇవ్వాలని కోరారు. జిల్లాలో రాజం ప్రాజెక్టులో ఇద్దరికి, చీపురుపల్లి ప్రాజెక్టులో ఒకరికి, విజయనగరం ప్రాజెక్టులో ఒకరికి ప్రమోషన్ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచారని తెలిపారు. దీనివల్ల ఆ హెల్పర్స్ నష్టపోతున్నారని అన్నారు. ఈ హెల్పర్స్ కి సర్వీసు, చదువు అర్హత కూడా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో చాలా మందికి ప్రమోషన్స్ ఇచ్చారు. అట్లాగే వీరికి రాజకీయ జోక్యం లేకుండా జీవో నెంబర్ 2 ప్రకారం వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరంలోని యేసు ప్రేమాలయం ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యేసు ప్రేమ మహోత్సవాలు స్థానిక గురజాడ కేంద్ర గ్రంథాలయం ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం యేసుక్రీస్తు బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమను, రాగాలతో మెలగాలని పిలుపునిచ్చారు. శాంతి మార్గంలో పయనించాలని కోరారు. యేసుక్రీస్తును ఆరాధించాలని కోరారు. కార్యక్రమంలో బాప్టిస్ట్ మిషనరీ పాల్ విక్టర్, యేసు ప్రేమాలయం పాస్టర్ అల్జంగి రవికుమార్, క్రీస్తు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే అందరినీ కూడా ప్రేమించమన్నారు, అందరికీ కూడా రక్షణ గురించి తెలియపరచమన్నారు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి కూడా నా సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మా ప్రియులు దేవుని సేవకులు రెవరెండ్ అలజంగి రవికుమార్ గారి యొక్క నాయకత్వాన్ని బట్టి దేవుని మహింపరుస్తూ ఈ యొక్క సభలలో ప్రభు మహింపరచబడాలని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలని, ఈ భారతదేశాన్ని యేసయ్యను ప్రేరేపిస్తూ, ప్రేమిస్తూ, ఆశీర్వదిస్తూ దేవుడిచ్చిన అవకాశాలన్నిటి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి దేవుని యొక్క ప్రేమలో ఎదగాలి, ఈ దేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నాం. మతం అవడం ద్వారా అనేక మంది దేవుడు మన ద్వారా చేయాలి అనుకున్నవి చేయలేకపోతున్నాం. యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తెచ్చింది దేవుని రాజ్యమే, పరలోక రాజ్యాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఆరంభించింది కూడా, ఆయన నోట నుండి వచ్చిన ఫస్ట్ మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయన మాట్లాడుతూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని ప్రకటింప ఆరంభించాడు. ఆయన ఆరంభించిందే పరలోక రాజ్యము. ఎందుకంటే ఏదైనా మన శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్య భారాలు, ఆ రాజ్యంతో వచ్చాడు ఆయన. అయ్యకోనేరుగట్టు, తూర్పుగట్టు పెద్ద ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన వివరాలను ఆయన వాజీ న్యూస్కు వెల్లడించారు. 12వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉదయం 5 గంటలకు గోత్రనామాలతో పూజా కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. సాయంత్రం 5 గంటల నుండి నిత్య పూజలు, నీరాజనం, మంత్రపుష్పం 9:30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీరామ గానామృతం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల వైశాఖ మాసం బహుళ దశమి అంటే 12/5/2026 తేదీ వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి. ఇది కేవలం మన పెద్ద ఆంజనేయ స్వామి గుడి కాదండి, మొత్తం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిది మనం జన్మదినంగా హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. పంచామృత అభిషేకాలు, అలాగే నిత్యము జరిపే అభిషేకములు, సహస్రనామార్చన పూజ జరుగుతుంది 4 గంటల నుంచి 5 గంటలు. ఈ హనుమత్ జయంతి నాడు తెల్లవారుజామున 5:30, 6 గంటల నుంచి కూడా ప్రసాదములు, 10 గంటలు 11 గంటల ప్రసాదం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం కూడా చేస్తున్నానండి, అన్నదానం కూడా జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం స్వామివారికి మళ్ళీ మధ్యాహ్నం పూజా కార్యక్రమం అనంతరము ఆకు పూజలు, తమలపాకుల పూజ అంటే ఆయనకి చాలా ఇష్టము, శ్రేష్టము. మనకి మంచి, ఆయనకు కూడా అది చేసినట్లయితే మనకి మంచి జరుగుతుంది అని ఒక
మన పురాణాల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి ఈ స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తిస్తూ ఉంటాం. జామి మండలం జొన్ని గ్రామ సమీపంలో గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై కొత్త వలస నుంచి విజయనగరం వస్తున్న లారీ టైర్ పేలడంతో సాలూరు నుంచి వస్తున్న ఆటోను ఆదివారం ఢీకొట్టింది. ఆటోలో ఉన్న లావేటి పైడరాజు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగిలిన 5 ప్రయాణికులు తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మట్ట సన్యాసరావు కూడా మృతి చెందారు. లారీ డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయినట్లుగా పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మిక వ్యతిరేక విధానాలను నశించాలని, లేబర్ కోడ్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడారు. దేశంలో స్వాతంత్ర్యం రాకముందు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి పాలకులు నిర్వీర్యం చేసే విధానాలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. 5 రాష్ట్రాలు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కార్మికులను బానిసలుగా మార్చే కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే లేబర్ కోడ్స్ అమలుకు మోడీ ప్రభుత్వం రూల్స్ విడుదల చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ రూల్స్ అమలు జరిగితే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కార్మికులు అనిపిస్తున్న అన్ని హక్కులను కోల్పోతారని తెలిపారు. లేబర్ కోడ్స్ రూల్స్ అమలుకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన అఖిలపక్ష కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని దాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్రం ముందు నుంచి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ తోటి ఈ రోజు నుంచి లేబర్ రూల్స్ ని కూడా అమలు చేయాలని నిర్ణయించింది. దీన్ని యావత్ కార్మిక సంఘాలు భారతదేశ వ్యాప్తంగా నిరసిస్తున్నాయి. చట్టాలకు అనుగుణంగా కొంత సులభతరం చేసేటువంటి విధంగా రూల్స్ ఉంటాయి, కానీ దీన్ని ఇంకా కష్టం చేశారు. ఉదాహరణకి రోజుకు 12 గంటలు చేయాలని పని భద్రతా చట్టంలో ఉంది, OHW చట్టంలో. కానీ దాన్ని ఈ రోజుకు ఎన్ని గంటలు అనే దాన్ని నిమిత్తం లేకుండా వారానికి 48 గంటలని చెప్తూ ఫ్లెక్సిబిలిటీ పేరుతోటి ఈరోజు రోజుకు ఓవర్ టైం 8 గంటలు చేయాలన్నారు. మామూలుగా ఫ్యాక్టరీ చట్టం ప్రకారం ఓవర్ టైం రోజుకు 2 గంటలే ఉంటుంది. అసలు మామూలుగానే ఈ రోజుల్లో 10 గంటలు పని చేయడం అంటే సామాన్యం కాదు. ఓవర్ టైం డబ్బులు ఎంత ఇస్తాడని కాదు, ముందు మనిషి ప్రాణానికే భద్రత అనేది ఉండదు. సమ్మె చేసేది మా హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, వీటన్నింటి కూడా కాలరాసేటువంటి విధంగా ఈరోజు కార్మిక చట్టాలని ఏవీ లేకుండా బానిసలాగా పనిచేయించుకోవాలనుకుంటున్నారు. కార్మిక వర్గం అనేటువంటి మహత్తరమైన శక్తి కలిగింది. ఏ పనైనా దేశాన్ని స్తంభింపజేయగలిగే శక్తి ఉంది. అలాగే 1917లోనే ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యాన్ని సాధించుకున్నాయి. అందుకని కార్మికుల మీద దౌర్జన్యం చేసి మార్గాలు చేస్తే అన్ని చేస్తే ఆగిపోవు, తిరగబడతారు అని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ రాష్ట్ర ప్రజల హక్కని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు తెలిపారు. జగదంబ సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న రైల్వే జోన్ను కేంద్ర ప్రభుత్వం 13 ఏళ్ల తర్వాత ప్రకటించడంపై టీడీపీ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని అన్నారు. పేరుకే దక్షిణ కోస్తా జోన్ ప్రకటించిన జోన్లోని గుండెకాయలంటి కోరాపుట్ను తొలగించడంపై మన రాష్ట్రంపై బీజేపీ సవతి తల్లి ప్రేమ వెల్లడిస్తుందని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సౌత్ కోస్ట్ జోన్కు స్థలం ఇవ్వలేదని వంకతో జోన్ ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు జాప్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సౌత్ కోస్ట్లో కలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల స్వయంగా కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. దీనివల్ల రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు సౌత్ సెంటర్ జోన్లోని గూడూరు నుంచి తడ వరకు ఉన్న రైల్వే లైన్ సదరన్ రైల్వేలోనే ఉండిపోతాయని అన్నారు. రైల్వే ప్రైవేటీకరణను సిఐటియు ఖండిస్తుందని అన్నారు. సౌత్ కోస్ట్ జోన్ అనేటువంటిది ఏర్పడింది. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో దీన్ని బ్రహ్మాండంగా సాధించాం అని ముఖ్యంగా తెలుగుదేశం సంబరాలు చేసుకుంటున్నారు. రోజు ఇది గొప్ప విజయం అని రోజు ప్రకటనలు చేస్తున్నారు. మీరు సాధించినటువంటి సౌత్ కోస్ట్ జోన్ వల్ల, రైల్వే జోన్ వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని అడుగుతున్నాం. ఎవరికి మేలు జరుగుతుందని అడుగుతున్నాం. జోన్ పేరుకే వచ్చింది తప్ప గుండెకాయ లాంటి కేకే లైన్లో ప్రధానమైన 93% 93% ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఏ రకమైనటువంటి లాభం మనకు జరగల, నష్టం జరిగింది. రెండోది ఉద్యోగాల సంగతి ఈరోజు ముఖ్యమైంది. 6,900 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ ఈ ఉద్యోగాలని
భర్తీ చేయకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసలు ప్రజలందరికీ కూడా రైల్వే అంటే ఉద్యోగాలు వస్తాయి. అత్యంత చౌక ప్రయాణం, అత్యంత భద్రత కలిగినటువంటి ప్రయాణం దేశంలో ఏదన్నా ఉందంటే రైల్వే. 14,80,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ 2014 నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. రైల్వే బోర్డు ఏమీ పనే లేదు వాళ్ళకి. ఆ రిక్రూట్మెంట్ చేయకుండా ఈరోజు రైల్వే ఉద్యోగాలని 5 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. భగభగమండే ఎండ మాడు పగలగొడుతోంది. సూర్యుడు తన తీక్షణమైన కిరణాలతో మనుషులు, పక్షులు, జంతువులలో నీటి శాతాన్ని చెమట రూపంలో స్ట్రావేసి పీల్చినట్టు పీల్చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా అత్యవసర పనుల మీద బయటకొచ్చే బాటసారులు, వాహనదారులు ఉష్ణతాపానికి, దాహార్తికి గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ, దాహార్తి నుంచి రక్షణ కోసం మంచినీటిని తాగేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి వారి కోసం జీవీఎంసీ, పలు యువజన వ్యాపార స్వచ్ఛంద సంస్థలు నగరంలో పలు చోట్ల ప్రధాన కూడళ్లు, జనసామర్థ్యం ఉన్న చోట చలివేంద్రాలు ఏర్పాటు చేశాయి. తాటాకు పందిళ్లు వేసి ప్రతి కేంద్రంలో రోజంతా త్రాగునీరు అందేలా డ్రమ్ములతో నీటిని నింపి సిద్ధంగా ఉంచుతున్నారు. మట్టి కుండలు ఏర్పాటు చేసి వాటిలో ఎప్పటికప్పుడు నీటిని నింపేందుకు రోజు కూలీ కార్మికులు నియమించారు. వీరు బాటసారులు, వాహనదారులకు చల్లని నీటిని అందించి దాహార్తిని తీరుస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చలివేంద్రాల ద్వారా త్రాగునీటిని అందిస్తున్నారు. నగరవాసులు, సందర్శకులు చలివేంద్రాలను ఆశ్రయించి దాహార్తి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొందరైతే చలివేంద్రాల వద్ద నీటిని తాగడంతో పాటు దూర ప్రయాణం చేసేవారు ముందు జాగ్రత్తగా వాటర్ బాటిళ్లలో నీటిని నింపుకొని తమ వెంట తీసుకుని వెళ్తున్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ళు తాగి వాటర్ పడితే ఇలా నేను ఆల్రెడీ గాజువాక నుంచి వచ్చానండి. గాజువాక నుంచి వస్తూ ఇలాగ బస్ కోసం వస్తే ఇక్కడ చలివేంద్రం కనబడింది. దాని మీద నోరు ఆరిపోవడం వల్ల దానివల్ల వాటర్ తీసుకున్నాను. ఈ చలివేంద్రం పెట్టడం చాలా మంచిదయింది. ఇక్కడి నుంచి నేను మధురవాడ వెళ్ళాలండి. అందువల్ల వాటర్కి తట్టుకోలేక నేను 10 నిమిషాలు రిలాక్స్ అవుదామని ఇక్కడికి వచ్చాను. ఈ వాటర్ తాగే మూమెంట్లో మళ్ళీ ఎక్కడైనా చలివేంద్రాలు ఫుల్గానే ఉంటున్నాయి. మనం పరిగెత్తేది ముందుగా నోరు ఆరిపోగానే ముందు వాటర్ దగ్గరికి ముందు పరిగెడతాం. ఈ ఎండలకి వాటికి చాలా ఇబ్బంది అయిపోయి చాలా నరిగిపోతున్నాం. దానివల్ల చాలా డిహైడ్రేషన్ గురి అయిపోతున్నాము. ఆ గురి అయిపోవడం వల్ల ఎప్పుడు ఎలా పడిపోతామో తెలియదు. బాడీని కూల్ చేసుకోకపోతే చాలా డేంజర్స్. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరును విశాఖ రైల్వే జోన్గా మార్చాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు జేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్దెలపాలెం కోడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. తెలుగు ఉద్యోగులు ఎన్ఓసీలు మంజూరు చేయాలని, స్థానిక హక్కులను కాపాడాలని, హెచ్ఆర్ విభాగం వివక్షపూరిత విధానాలు మానాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడారు. కేకే లైన్ను విశాఖ రైల్వే జోన్లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో ఢిల్లీ రైల్వే బోర్డు ప్రధాన కార్యాలయంలోని హెచ్ఆర్ విభాగం తెలుగు ఉద్యోగుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల విభజనలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు, సీనియారిటీ, ప్రమోషన్ విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల ఉద్యోగులలో తీవ్ర ఆందోళన నెలకొందని వాపోయారు. విశాఖ రైల్వే జోన్ లేకపోవడం కారణంగా అనేక వివక్షలు, అవమానాలు పాల్పడుతూ వచ్చింది. ఒడిశా అధికారులు మాకు అన్యాయం చేశారు, రైల్వే జోన్ కావాలని కోరితే కేకే లైన్ తీసివేసి మళ్ళీ అదే వివక్షత కొనసాగుతూ ఉంది. ఆనాడు రాష్ట్ర విభజన చేసినప్పుడు హైదరాబాద్ను విడదీశారు, మళ్ళీ రైల్వే జోన్ విభజనలో కేకే లైన్ లేకుండా చేశారు. బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళకి లక్షల్లో జీతాలు వస్తాయని మేము విశాఖ రైల్వే జోన్ ఉద్యోగం చేయలేదు. సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే బోర్డు మార్చి విశాఖ రైల్వే జోన్ బోర్డు పెడతారని చెప్పి కేవలం బోర్డుల కోసం మేము రైల్వే జోన్ ఉద్యమం చేయలేదు. విశాఖ ఆత్మగౌరవం, విశాఖలో రిక్రూట్మెంట్ కావాలని చెప్పి మేము ఉద్యమం చేశాము. కొంతమంది బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఇక్కడున్న బీహార్, బెంగాల్ వాళ్ళని, ఒడిశా వాళ్ళని వెనక్కి పంపించట్లేదు. భువనేశ్వర్లో పనిచేస్తున్న వాళ్ళకేమో ఎన్ఓసీలు ఇవ్వట్లేదు. ఢిల్లీలో రైల్వే బోర్డు కార్యాలయంలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏపీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. తిరిగి తెలంగాణ, బీహార్, బెంగాల్, ఒరిస్సా వాళ్ళని వైజాగ్ నెత్తిమీద పెడతా ఉన్నారు. ఉద్యోగుల పని విభజన కానీ, సీనియారిటీ కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ అన్నింటా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైల్వే జోన్ ఇక్కడ కావాలని పోరాటాలు, త్యాగాలు కొనసాగాయి కాబట్టి దీనికి విశాఖ రైల్వే జోన్ పేరు వచ్చింది. మీరు మళ్ళీ దక్షిణ కోస్తా రైల్వే జోన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అన్నింటా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు.
రాష్ట్రంలోని ప్రముఖ ప్రభుత్వ కంటి ఆసుపత్రులలో డాక్టర్ రెడ్నం సూర్యప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి ఒకటి. ఇది ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య పరికరాలతో కార్పొరేట్ తరహా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త పరికరాలు, మౌలిక సదుపాయాలు సమకూర్చుకుంటూ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ రోగులకు స్వస్థత చేకూరుస్తుంది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ ఫండ్స్తో స్పెషాలిటీ బ్లాక్ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. గతంలో ఇరుకైన ప్రదేశంలో అందించే రెటీనా, గ్లకోమా, కార్నియా వంటి చికిత్సలను ఇక్కడ అందజేస్తోంది. ఈ సందర్భంగా తనను కలిసిన వాజన్ న్యూస్కు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి మీనాక్షి స్పెషాలిటీ బ్లాక్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి తెలియజేశారు. హాస్పిటల్లో ఏంటంటే స్పెషాలిటీ వింగ్ అని రెటినా, గ్లకోమా, కార్నియా ఇవన్నీ విభాగాలు మనకి ఈ బిల్డింగ్లోనే చూడడం జరిగేది. ఇటీవల ఏంటంటే మనకి ఐఓసిఎల్ వాళ్ళు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్తో ఒక బ్లాక్ నిర్మించడం జరిగింది. దాని ప్రారంభోత్సవం కూడా మన జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా జరిగింది. సో అక్కడ ఏంటంటే ఈ స్పెషాలిటీ విభాగంలో ఇక్కడ చాలా ప్లేస్ చాలా తక్కువ అయిపోవడమును, రోజు రోజుకి ఆ విభాగానికి వచ్చే పేషెంట్లు సంఖ్య పెరగడం వల్ల ఇంకొంచెం మరింత వీలుగా అక్కడ సేవలు అందించడం. ఎందుకంటే స్పెషాలిటీ విభాగంలో మామూలుగా అలాగ చూసి ఓపీలో లాగా చూసి పంపించేసే పేషెంట్ కాదు. ప్రతి ఒక్క పేషెంట్కి కనీసం ఒక్కప్పుడు 15 నిమిషాల నుంచి 1 గంట దాకా కూడా రకరకాల టెస్టులు చేయాల్సి ఉంటుంది. సో అందుకని పేషెంట్కి కూడా చాలా వెయిటింగ్ అవన్నీ ఉంటాయి. సో దానికి రకరకాల పరికరాలు కూడా అవసరం అవుతాయి. అవన్నీ కలిపి మనం ఈ ఐఓసిఎల్ బ్లాక్లో స్పెషాలిటీ బ్లాక్ లాగా దాన్ని డెవలప్ చేసి దాంట్లో మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. విశాఖపట్నం బీచ్ రోడ్లో కాళికామాత ఆలయ ప్రాంగణంలో ఆప్ సబ్కా ఆవాజ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా సుమారు 400 మంది హోంగార్డులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్జీ స్వయంగా హోంగార్డులకు హెల్మెట్లు అందజేసి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా విశాఖపట్నంలోని హోంగార్డులందరికీ 30 లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించామని, వారి సంక్షేమానికి తమ శాఖ కట్టుబడి ఉంటుందని గుర్తు చేశారు. నగర ప్రజలు ఎంతో ప్రశాంతంగా, నిర్భయంగా జీవిస్తున్నారు అంటే అది కేవలం పోలీసుల అంకితభావం వల్లే సాధ్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించడం ప్రాణరక్షకు అత్యవసరమని, ముఖ్యంగా విధి నిర్వహణలో నిరంతరం రోడ్లపై ఉండే హోంగార్డుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని తెలిపారు. సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఆప్ సబ్కి ఆవాజ్ సంస్థను ప్రశంసిస్తూ భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. అనంతరం హెల్మెట్ ధారణపై ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో కాళికామాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు మహిళా పోలీసులు మరియు హోంగార్డులతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు పెనిట్రేట్ త్రూ ది బ్యూరోక్రాటిక్ ప్రాసెస్. అదొకటి. ఇంకో విషయం, ఇది జరగాలి. కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా నన్ను అభినందిస్తున్నారు, నేను కాదు, నా వెనకాల చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 2 people ఐ వాంట్ టు కాల్ అవుట్. దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఫండింగ్ నేను, నా ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము. ఇందులో 2 పేర్లు మాత్రం కంపల్సరీగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు పెద్ద మనసు చేసుకుని విరాళం ఇచ్చారు ఈసారి. పనికోసూరి వైజాగోడే అండ్ తాళ్ళూరి శ్రీధర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ డొనేటింగ్, for being part of this, not donating. And here again, we are not donating the helmets, we are being part of the society. Aap Sabki Awaaz wants to be part of the society and also be a liaison between the government and the public, so that whatever possible ways we can help, we will help. ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 11,90,000 మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారండి. మన దేశంలో ప్రతి సంవత్సరంలో ఇంచుమించు 2.5 లక్షల మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారండి. ఈ సందర్భంగా ఆప్ సబ్కి ఆవాజ్ అనే ఎన్జిఓ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా 400 మంది వైజాగ్ సిటీ పోలీస్ హోంగార్డ్స్కి హెల్మెట్ ఇస్తామని చెప్పడం, తర్వాత ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా వాళ్ళందరికీ పంపిణీ చేయడం, ఇది చాలా మంచి ఇనిషియేటివ్. ఆప్ సబ్కి ఆవాజ్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, అందరికీ వైజాగ్ సిటీ పోలీస్ తరఫున హృదయపూర్వక అభినందనాలు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నేటి పాలకులు నిర్వీర్యం చేయడం దుర్మార్గం. వాపోయిన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహరావు.
వేసవి తాపానికి దాహార్తికి లోనవుతున్న నగర వాసులు చల్లని నీటిని అందించి ఉపశమనం కలిగిస్తున్న చలివేంద్రాలు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరును విశాఖ రైల్వే జోన్గా మార్చాలి. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు డిమాండ్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.